ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకల ఏర్పాట్లపై ఈవో పెద్దిరాజు సమీక్ష నిర్వహించారు. మహాక్షేత్రంలో అక్టోబర్ 3 నుండి 12 వరకు దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దసరా ఏర్పాట్లపై స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, సిఐ ప్రసాదరావు, దేవస్థానం అధికారులు, ప్రధాన అర్చకులు, సిబ్బందితో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు, సిబ్బందితో ఈవో పెద్దిరాజు చర్చించారు. శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారి నవదుర్గ అలంకరణలు, అలానే శ్రీ స్వామి అమ్మవారి వాహన సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. అలాగే విజయదశమి రోజున జమ్మి వృక్షానికి సెమీ పూజలు, ఆలయ పుష్కరిణిలో శ్రీ స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం వైభవంగా నిర్వహించాలని ఈ సన్నాహక సమావేశంలో నిర్ణయించారు. అలానే శ్రీశైలం క్షేత్రానికి దసరా దేవీ శరన్నవరాత్రులకు విచ్చేసే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, స్వామి అమ్మవారి దర్శన క్యూలైన్లు, దర్శనం ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులతో ఈవో పెద్దిరాజు చర్చించి పలు సలహాలు, సూచనలు చేశారు. ముఖ్యంగా భక్తులు ఉత్సవాల్లో ఆయా ఉత్సవాలు తిలకించేందుకు వీలుగా భక్తుల వీక్షణకు క్షేత్ర ప్రధాన వీధులలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఈవో ఆదేశించారు. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలకు దేవస్థానం సిబ్బందికి ప్రత్యేక విధులు కూడా కేటాయిస్తామన్నారు. అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా దసరా ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆలయ ఈవో పెద్దిరాజు సూచించారు.